పాల ఉత్పత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు సహా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు వీటి నుంచి లభిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఎదుగుదలకు పాలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే చాలా మందిని ఓ భయం ఏళ్ల తరబడి నుంచి వెంటాడుతోంది. అధికంగా ఫ్యాటు ఉన్న పాలు తాగితే దమనంలో కొవ్వు పేరుకుపోయి గుండె సంబంధిత సమస్యలు వస్తాయని ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాలను పరిశోధకులు తేల్చేశారు. తాజాగా జరిగిన అధ్యయనంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాల ఉత్పత్తులు వినియోగించే వారిపై కార్డియా ఓ అధ్యయనం చేసింది. యుక్త వయసులో ఉన్నవారు పాల ఉత్పత్తులు వినియోగించినప్పుడు వారి గుండె ధమనంలో కాల్షియం పేరుకుపోవడానికి గల సంబంధాన్ని సైంటిస్టులు పరిశోధించారు. ఎందుకంటే దమనంలో కాల్షియం పేరుకుపోవడం అనేది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అయితే ఫుల్ ఫ్యాట్ పాలు గుండెకు ఎలాంటి నష్టం కలిగించకపోగా దమనంలో కాల్షియం పేరుకుపోకుండా కొంతమేర రక్షణ కల్పిస్తుందని తేల్చారు. 1980వ దశకం నుంచి 3000 మందికి పైగా వ్యక్తులను ఈ పరిశోధనలో భాగం చేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు వారిపై అధ్యయనం చేశారు. ప్రయోగంలో పాల్గొన్న 3110 మందిలో కేవలం 904 మందిలోనే కాల్షియం పేరుకుపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత పరిశోధకులు మరింతగా అధ్యయనం చేసి వారి ఆహారపు అలవాట్లను పరిశీలించగా ఫుల్ ఫ్యాట్ పాల ఉత్పత్తులు తీసుకున్న వారికి దమనంలో కాల్షియం అతి తక్కువగా పేరుకుపోయిందని గుర్తించారు. దీంతో తక్కువ ఫ్యాటు కలిగిన పాల ఉత్పత్తులు వాడిన వారితో పోలిస్తే ఎక్కువగా ఫ్యాటు ఉన్న పాలు, పెరుగు, చీజ్ వంటివి వాడిన వారిలో నష్టం తక్కువగా ఉందని తేల్చారు. అయితే ఫుల్ ఫ్యాట్ పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఈ అధ్యయనం నిరూపించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం కేవలం ఫ్యాట్ పాల ఉత్పత్తులు వినియోగించే వారి దమనంలో పేరుకుపోయే కాల్షియం గురించి మాత్రమే వివరిస్తుందని అంటున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జన్యు సంబంధ అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంతో పాటు పాల ఉత్పత్తులు తీసుకోవాలే కానీ అధికంగా వాటిని వినియోగించడం మంచిది కాదని చెబుతున్నారు.